స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఓకే, ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి మనకు పంచాయతీరాజ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఎన్నికలు మొత్తం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుందని చెప్పి పేర్కొనబడింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటే గవర్నర్ చే నియమింపబడేటటువంటి కమిషన్ ఎన్నికలను నిర్వహిస్తుంది. రాష్ట్ర ఎన్నికల గవర్నర్ చేత నియమింపబడే కమిషన్ ఎంతవరకు పదవిలో ఉంటుంది అంటే 6 లేదా 62 సంవత్సరాలు అని చెప్పి పేర్కొనబడింది. వీరిని ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ని నియమించేది గవర్నర్ అయినప్పటికీ తొలగించే అధికారం మాత్రం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. ఒక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన పద్ధతిలోనే తొలగిస్తారని చెప్పి పేర్కొనబడింది. సో రాష్ట్రాలలో స్థానిక స్వపరిపాలనా సంస్థల ఎన్నికలను నిర్వహించడం కోసం రాజ్యాంగబద్ధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి 73వ రాజ్యాంగ సవరణ సూచిస్తుంది. దాని ప్రకారమే రాష్ట్రాలలో గవర్నమెంట్ చేత ఒక ఎన్నికల కమిషన్ నియామకం చేస్తారు. వారి యొక్క పదవీ కాలం 6 లేదా 62 సంవత్సరాలుగా ఉంటుంది. వారిని అసమర్థత, దుష్ప్రవర్తన అనే కారణాలపైన పదవి నుంచి తొలగించేటప్పుడు మాత్రం ఎవరికి అధికారం ఉంటుంది అంటే రాష్ట్రపతికి అధికారం. ఏ పద్ధతిలో తొలగిస్తారు? రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన పద్ధతిలోనే తొలగిస్తారు. రైట్. నెక్స్ట్ 243L. ఇది కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయడం. వాస్తవంగా కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కువ శాతం పట్టణాలు, పట్టణ ప్రాంతంగా ఉన్నవి లేక నగర ప్రాంతంగా ఉన్నవి. అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఇక్కడ గ్రామ పంచాయతీలు కూడా ఉంటాయి. ఉదాహరణకి పాండిచ్చేరి కిందికి 8 గ్రామ పంచాయతీలు వస్తాయి. ఇలాంటి గ్రామాలు ఎక్కడైనా ఉన్నట్లయితే ఆ ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన విషయాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలను అనుసరించి ఇక్కడ పరిపాలన నిర్వహించబడుతుంది. కాకుంటే పాండిచ్చేరి కిందికి 8 గ్రామాలు మాత్రమే వస్తాయి అంటున్నా. దానికి సంబంధించిన పరిపాలన విషయాలని అక్కడ ఉండేటటువంటి శాసనసభ నిర్ణయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను అనుసరించి మాత్రమే కేంద్రపాలిత ప్రాంతాలు పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలను, విషయాలను అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం నిర్వహిస్తుంది. మామూలుగా ఢిల్లీకి, పాండిచ్చేరికి సొంత శాసనసభలు ఉన్నాయి కాబట్టి, స్థానిక స్వపరిపాలన సంస్థలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి కాబట్టి వారు దానిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పి మీరు ఆలోచిస్తుండొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే భారత సమాఖ్యకు సంబంధించినటువంటి అంశాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించవు. అంటే కేంద్రం ఏ విధంగానైతే రాజ్యాంగం నుంచి అధికారాలను గ్రహించిందో, రాష్ట్రాలు అదే విధంగా 7వ షెడ్యూల్ను అనుసరించి రాజ్యాంగం నుంచి అధికారాలు పొందినాయో అదే అంశాన్ని మనం కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయడానికి అవకాశం లేదు. ఎందుకని అంటే కేంద్రపాలిత ప్రాంతాలు భారత సమాఖ్యలో భాగం కావు. భారత సమాఖ్యలో భాగం కావంటే 7వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి అధికారాల పంపిణీ లేక జాబితాలు వర్తించవు అంతే. భారతదేశంలో భాగం కావు. నేను చెప్పేది భారతదేశంలో భాగం కావని చెప్పడం లేదు. దేంట్లో భాగం కావు? సమాఖ్య. సమాఖ్య అంటే ఏది వర్తించదు? 7వ షెడ్యూల్ వర్తించదు. అది
దానికి మీరు మరి భారతదేశానికి సంబంధం ఏమి సమాఖ్యల భాగం కాదు, అది కాదు. సమాఖ్య అనేది ఇక్కడ దేన్ని ఆధారం చేసుకొని సమాఖ్య నిర్ణయిస్తున్నాం? అధికారాల పంపిణీ. ఈ అధికారాల పంపిణీకి సంబంధించినటువంటి అంశాలు జాబితాలు అనేటటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలకు వర్తింపజేసేటటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో రాష్ట్రాల మాదిరిగా కేంద్రపాలిత ప్రాంతాలు సొంత చట్టాలను చేసుకొని అమలు పరిచే అవకాశం ఉండదు. ఎవరి ఆదేశాలను పాటించాలంటే కేంద్ర ప్రభుత్వం, అదే ఇక్కడ దెబ్బతలుస్తుంది. రైట్. నెక్స్ట్ 243 ఎం అంటే మినహాయింపు. ఎక్కడ మినహాయింపులు ఉంటాయి? ఎందుకు మినహాయింపులు ఉంటాయి? మినహాయింపులు ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే, మనకు ఎక్కడైతే షెడ్యూల్ జాతులు షెడ్యూల్ తెగలకు సంబంధించిన ప్రత్యేకమైన డెవలప్మెంట్ కౌన్సిల్లో ప్రత్యేకమైన అభివృద్ధి మండలులు ఉంటాయో అక్కడ ఈ పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు మినహాయింపులు ఇస్తారు. ఎక్కడైతే ఏంటివి షెడ్యూల్ జాతులు షెడ్యూల్ తెగలకు సంబంధించిన ప్రత్యేక అభివృద్ధి మండలులు, ప్రత్యేక అభివృద్ధి మండలు కౌన్సిల్స్ ఎక్కడైతే ఉంటాయో, డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఉంటాయో అక్కడ వీటికి మినహాయింపు ఉంటుంది, వీటి ఏర్పాటుకు మినహాయింపు ఉంటుంది. ఎందుకని అంటే షెడ్యూల్ జాతులు షెడ్యూల్ తెగల ప్రజలు నివసించే ప్రాంతాలలో ప్రత్యేకమైన డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేసి రాజ్యాంగ ప్రకారమే వాటికి అధికారాలు కల్పించి వాటికి ఎన్నికలు నిర్వహించి వాటికి నిధులు కేటాయించి అవి అభివృద్ధి పనులు చేపట్టి నిర్వహించేటప్పుడు నువ్వు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ స్థానిక స్వపరిపాలన సంస్థను ఏర్పాటు చేస్తే ఇందులో ఓ సమస్య వస్తుంది. ఏంటి ఆ సమస్య? వాటికి ఏ సమస్య వస్తుందంటే అధికారాలు చేసేటువంటి ఎవరి అధికార పరిధి ఏ మేరకు ఉంటుంది? ఇప్పుడు మీకు డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేసినాం అంటున్నాం 6వ షెడ్యూల్, గుర్తుందా? 6వ షెడ్యూల్ అంటే ఏటీఎం. 6వ షెడ్యూల్ అంటే ఏటీఎం గుర్తుందా అంటున్నాను. అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ ఏటీఎం అంటే ఎన్నో షెడ్యూల్? 6వ షెడ్యూల్. ఈ రాష్ట్రాలలో ఏం ఏర్పాటు చేసినా షెడ్యూల్డ్ తెగలు షెడ్యూల్డ్ జాతుల కోసం ప్రత్యేకమైన అభివృద్ధి మండలులను ఏర్పాటు చేస్తారు. ఎక్కడ? అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం. ఈ మండలులకు ఏర్పాటు చేసిన తర్వాత వాటికి 6వ షెడ్యూల్లో పేర్కొన్నట్లుగా ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ సంస్థలని స్థానిక స్వపరిపాలన సంస్థలని ఏర్పాటు చేస్తే వాటికి ఏ అధికారాలైతే ఉంటాయో వాటికి ఏ నిధులైతే కేటాయించాలో అవన్నీ కూడా ఈ ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్లకు అధికారాలు ఇచ్చినారు, డబ్బులు ఇచ్చినారు, వాటికి ప్రజలే ఎన్నుకునే ప్రతినిధులు ఇచ్చినారు. అంటే ఇప్పుడు ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు చేసే పని ఎవరు చేస్తున్నారు? ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చేస్తున్నారు. అవి ఎలా ఏర్పడినవి? రాజ్యాంగ ప్రకారం. అధికారాలు ఎక్కడి నుంచి తీసుకున్నవి? రాజ్యాంగం నుంచి. ఇప్పుడు మరి ప్రత్యేకమైన మళ్ళీ ఒక పంచాయతీరాజ్ సంస్థను ఇంకో దాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఎవరి అధికారాలు ఏమిటియో తెలుసుకోవటం ఇబ్బంది అవుతుంది. రెండింటి మధ్యన క్లాష్ వస్తే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో రాజ్యాంగ మన 73వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన మార్పు ఏంటంటే, ఇందులో పేర్కొనబడింది ఏంటంటే, ఎక్కడైతే ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఏర్పాటు చేయబడి ఉంటాయో ఆ ప్రాంతాలలో ఈ పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు ప్రత్యేకమైన మినహాయింపు ఉంటుంది అని చెప్పి పేర్కొనబడింది. రైట్? అర్థమైంది? అర్థం కాలేదా? కాకపోతే చెప్పండి, అంతేగాని ఎటో చూసుకుంటా ఎటో ఆలోచించుకుంటా కూర్చుంటే నాకు అర్థం కాదు. ఫస్ట్
భారతదేశంలో షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతి, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్ రాజ్యాంగంలో చేర్చినారు. 5వ షెడ్యూల్ యొక్క ఉద్దేశం కానీ 6వ షెడ్యూల్ యొక్క ఉద్దేశం కానీ ఏంటి అంటే, మన దేశంలో షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగలు నివసించే ప్రాంతాలలో వాళ్ళ అభివృద్ధి కోసం కానీ వాళ్ళ అభ్యున్నతి కోసం కానీ ప్రత్యేక చర్యలు చేపట్టవచ్చును. 5వ షెడ్యూల్ అంటేనేమో దేశం మొత్తం మీద ఉన్న షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగలు వస్తారు. 6వ షెడ్యూల్ అంటే మాత్రం అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ. ఈ అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాంలలో ఏమున్నవి అంటే ప్రత్యేకంగా ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉన్నది. ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసినాం. ఇప్పుడు మనం ఒక గ్రామ పంచాయతీని, ఓ జిల్లా పరిషత్ని, ఓ మండల పరిషత్ని ఏర్పాటు చేస్తే వాటికి ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు వస్తే, వాళ్ళకు అధికారాలు కల్పిస్తే, వాటికి నిధులను కల్పిస్తే అవి ఎలా పనిచేస్తాయో అలాంటి అధికారాలు, అలాంటి నిధులు, అలాంటి ఎన్నిక మొత్తం కూడా ఎవరికి కల్పించినాము? ఈ ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్. అంటే ఆల్రెడీ ఏం చేస్తున్నవి ఇవి? ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయి. అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త సంస్థలు ఏర్పాటు చేస్తే సమస్య వస్తుంది. కొత్త సంస్థలు ఏర్పాటు చేస్తే ఏమవుతుంది? వాళ్ళకి ఏం అధికారాలు ఉంటాయి, వీళ్ళకి ఏం అధికారాలు ఉంటాయి. ఆ విభజన చేయడం ఇదంతా సమస్యాత్మకంగా ఉంటుంది. కాబట్టి 73వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు ఈ ప్రాంతాలలో, ఏ ప్రాంతాలలో షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగలు నివాసం ఉండే ప్రాంతాలలో ఏవైనా ప్రత్యేకమైన ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ప్రాంతాలలో కూడా వీటి ఏర్పాటుకు ప్రత్యేకమైన మినహాయింపు ఉంటుంది. ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, N అంటే పాత శాసనాలను వర్తింపజేయడం. పాత శాసనాలను వర్తింపజేసే సందర్భం ఏంటంటే, ఇందులో యాక్చువల్గా రాయబడింది ఏంటంటే, ఈ 73వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 24 ఏప్రిల్ 1993. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత, అంటే 73వ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం వరకు, అంటే ఏంటి, 24 ఏప్రిల్ 1994 వరకు స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏ జాబితాలో ఉన్నవి? ఈ 73వ సవరణ ఎప్పుడు చేసినారు? 92. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 93లో. 92 చేసిన 93. అంటే ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాలలో స్థానిక స్వపరిపాలన సంస్థలు ఉన్నట్టా లేనట్ట? ఉన్నవా లేవా? ఉన్నవి. స్థానిక స్వపరిపాలన సంస్థలు ఎప్పుడు ఏర్పాటు చేసినాయి? ఇప్పుడు 73వ సవరణ ద్వారా వాటికి ఏం లభించింది? రాజ్యాంగ భద్రత లభించింది. స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏ జాబితాలో ఉన్నవి? రాశారు. వాటి పరిపాలన కోసం చట్టాలు ఎవరు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే సవరణ ఇప్పుడు వచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత ముందే ఏం చేసి ఉంటాయి? వీటి ఏర్పాటు కోసం చట్టాలు చేసి ఉంటాయి. ఆ చట్టాలు ఈ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా 1 సంవత్సర కాలం వరకు అమల్లో ఉండవచ్చున పాత శాసనాలు. ఇది ఒకటి. దీంతో రెండో అంశం కూడా ఉంది. రెండో అంశం ఏంటంటే, 73వ రాజ్యాంగ సవరణ లేదా 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉన్నదో దాని యొక్క మౌలిక స్వరూపానికి, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే దాని మౌలిక స్వరూపానికి విరుద్ధం కాని రీతిలో రాష్ట్రాలు సొంత శాసనాలు చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎలా? ఉదాహరణకి మనకు ఎన్నికల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన 3. ఈ ఎన్నికలు జరిపేటప్పుడు ఎలా జరపాలని చెప్పింది? జిల్లా పరిషత్కు అధిపతి
ప్రత్యక్షమా పరోక్షమా? పరోక్షం. కానీ జిల్లా పరిషత్తులో పనిచేసే ప్రతినిధులు ప్రత్యక్షం. మండల పరిషత్తులో పనిచేసేటటువంటి అధిపతి పరోక్షం. ప్రతినిధులు మన రాష్ట్రంలో మండల పరిషత్ అంటున్నాం, చాలా రాష్ట్రాల్లో తాలూకా పంచాయత్, బ్లాక్ పంచాయత్, అర్థమైందా? జన పంచాయత్, పంచాయతీ సమితి, ఆంచలిక పరిషత్, జన పరిషత్, క్షేత్ర పంచాయత్, ఇలా అనేక పేర్లు ఉన్నాయి. వీటికి మండల పరిషత్, మాధ్యమిక వ్యవస్థ. మామూలుగా గ్రామ పంచాయతీ అన్ని చోట్ల గ్రామ పంచాయతీ. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ, మాధ్యమిక వ్యవస్థ, జిల్లా పరిషత్ మూడింటి కూడా ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నికలు జరిపారు. ఎవరు? మధ్యప్రదేశ్. ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నికలు జరపటం 73వ రాజ్యాంగ మౌలిక సవరణ యొక్క మౌలిక స్వరూపానికి విరుద్ధమా లేక అనుకూలమేనా? విరుద్ధమా? మౌలిక స్వరూపం అంటే ఏంటి? మౌలిక స్వరూపం అంటే ఎన్నికలు జరపడం. ప్రత్యక్షమా పరోక్షమా మౌలిక స్వరూపం కాదని. మౌలిక స్వరూపం అంటే ఎన్నికలు జరపడం. అదే నేను మధ్యప్రదేశ్లో ఇప్పటి నుంచి స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఎన్నికలు జరపరు. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఆఫీసర్ల చేత పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మధ్యప్రదేశ్లో కూడా మొత్తం పరిపాలన స్పెషల్ ఆఫీసర్లే చేస్తారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదు అని చట్టం చేస్తే అది మౌలిక స్వరూపానికి విరుద్ధం. లేదు, స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క ప్రతినిధులను కూడా మార్కెట్ కమిటీ చైర్మన్లు నియమించినట్టుగానే, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు నియమించినట్టుగానే ఇప్పటి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్, గ్రామ పంచాయతీ యొక్క అధ్యక్షులు, సర్పంచ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది. ఏంటిది? ప్రతినిధులు ఎలా అధికారంలోకి వస్తున్నారు? ఎన్నికలు. ఎన్నిక మాత్రం ఏ ఎన్నిక అంటే ప్రత్యక్ష ఎన్నిక కావచ్చు, పరోక్ష ఎన్నిక. ఇది మౌలిక స్వరూపానికి విరుద్ధం కాని అంశం. విరుద్ధమైన అంశం కాదు, విరుద్ధం కాని అంశం. అందుకని ఆ రాష్ట్రంలో ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తే ఇది తప్పని ఎవరు చెప్పలేదు, నిర్వహించుకోవచ్చని చెప్పినారు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా స్థానిక స్వపరిపాలన సంస్థలకు, మున్సిపాలిటీలకు, వీరన్నింటికి కూడా ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో మున్సిపాలిటీలకు ఎన్నికలు ఏ పద్ధతిపై జరిగినవి? ప్రత్యక్ష పద్ధతిపై. పరోక్ష పద్ధతిపై మన జరిగిన ఎన్నికలే పరోక్ష పద్ధతి. అంతకుముందు చైర్మన్లు అంతా ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వాళ్ళు. అంటే చట్టం చేసే అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది? రాష్ట్ర శాసనసభ చేతుల్లోనే ఉంటుంది. దేనికి విరుద్ధం కాకుండా సవరణకు విరుద్ధం. నేను చెప్పాను విరుద్ధం అంటే అధికారులను వీళ్ళే పరిపాలన చేస్తారు, లేకపోతే మేము నియమిస్తాము, అది కాదు. ప్రజల ద్వారా అయితే డైరెక్ట్ గానో లేక ఇండైరెక్ట్ గానో ఎన్నుకునే పద్ధతి ఉన్నప్పుడు అది మౌలిక స్వరూపానికి విరుద్ధమైనట్టు కాదు. సరే, 243Nలో పాత శాసనాలని చెప్పినాం. పాత శాసనాలంటే ఈ చట్టం అమల్లోకి వచ్చిన 1 సంవత్సర కాలం పాటు పాత శాసనాలు అమలు చేయవచ్చునని చెప్పాం. రెండో అంశం ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క మౌలిక స్వరూపానికి విరుద్ధం కాని రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేసి అమలు పరచుకోవచ్చును. రైట్. లాస్ట్ వన్ ఏంటివి? ట్రిబ్యునల్స్. ట్రిబ్యునల్స్ దేనికోసం? పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఎన్నికల వివాదాలు ఏమైనా వస్తే వాటిని విచారించడం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. ఈ ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ దగ్గర మీరు ఐడియా ఉంచుకోవాల్సింది ఏంటంటే, నేను కొంచెం విశ్లేషణాత్మకంగా చెప్తాను, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇవి ఇంతకుముందు చెప్పినాను, మళ్ళీ కూడా మీకు గుర్తు చేస్తాను. భారతదేశంలో ఎన్నుకోబడే ప్రతినిధులు అంటే ప్రజలచే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోబడే ప్రతినిధులు, రాజ్యాంగబద్ధమైన ప్రతినిధులు ఎవరెవరు ఉంటారు చెప్పండి? భారతదేశంలో ఎన్నుకోబడే ప్రతినిధులు ఎవరెవరు ఉంటారు?
శాసనసభ. చెప్పేటప్పుడు మీరు గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుందా లేకపోతే ఇంటర్మీడియట్ చెప్పేటప్పుడు ఒక క్లారిటీ. భారత రాష్ట్రపతి, తర్వాత ఉపరాష్ట్రపతి, తర్వాత రాజ్యసభ, తర్వాత లోక్సభ, తర్వాత విధాన పరిషత్, తర్వాత విధానసభ, జిల్లా పరిషత్ ఉన్నాయి. ఇవన్నీ తీసేసారు ఉన్నాయి కదా, అవి అంటే చెప్పాలి. లేదు మీరేం సార్ పైన చెప్తే మీకు ఎన్ని నుంచి చెప్తాం. గ్రామ పంచాయతీ సర్పంచ్, గ్రామ వార్డు సభ్యుడు, అవునా? వీటన్నిటికీ ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు ఎన్నుకునే ప్రతినిధులు ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలకు అంటే వీళ్ళని ఎన్నుకునేటప్పుడు ఎన్నికలకు సంబంధించిన వివాదాలు వచ్చినాయి అనుకోండి. ఈ వివాదాలు ఎవరు పరిష్కరించాలి? ఎవరు పరిష్కరించాలి? న్యాయస్థానాలే పరిష్కరించాలి. ఏం గట్టిగా చెప్పలేదా ఏంటి? ఎవరు పరిష్కరించాలి? మీరు పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నారండి. ఎవరు పరిష్కరిస్తారో? న్యాయస్థానం. అయితే ఎందుకు నేను ఆ ప్రశ్న ఇంత గట్టిగా అడుగుతున్నానంటే ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలు ఎవరు పరిష్కరిస్తారు? న్యాయస్థానం నాకు తెలియక అడుగుతుంది. ఏ కోర్టు పరిష్కరిస్తుంది? సుప్రీం కోర్టు. రాజ్యసభ, లోక్సభకు సంబంధించిన ఎన్నిక వివాదాలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలు హైకోర్టు. మరి రాజ్యసభ, లోక్సభ ఎన్నికలు సుప్రీం కోర్టు. అప్పుడప్పుడు కొంచెం ఇందిరాగాంధీ ఎన్నికలు ఎవరు కొట్టేసినారు? అలహాబాద్ హైకోర్టు, హైకోర్టా సుప్రీం కోర్టు? అదే కదా అడిగింది. రాజ్యసభ, లోక్సభ, విధాన పరిషత్, విధానసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం ఈ ఎన్నిక వివాదాన్ని ఎవరు పరిష్కరిస్తారు? ఎవరు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీం కోర్టు. రాజ్యసభ, లోక్సభ, విధాన పరిషత్, విధానసభ, హైకోర్టు. తర్వాత హైకోర్టు తర్వాత కింది స్థానంలో ఉండేటటువంటి న్యాయస్థానం ఏంటి? జిల్లా సెషన్ కోర్టు. మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, మళ్ళీ కూడా చెప్తాను, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, వీటికి సంబంధించి ఏమైనా వివాదాలు వచ్చినప్పుడు జిల్లా సెషన్ కోర్టు విచారించి పరిష్కరిస్తుంది. మున్సిపల్, పట్టణ, నగర పాలక ప్రాంతాల ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఎవరు విచారిస్తారు? జిల్లా సెషన్ కోర్టు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఇవి ఏ సంస్థలండి? స్థానిక సంస్థలు నాకు తెలియదు. పంచాయతీరాజ్ సంస్థలు, గ్రామీణ పాలక సంస్థలు అంటారు వీటిని. అవి పట్టణ, నగర పాలక సంస్థలు. ఇవి పంచాయతీరాజ్ సంస్థలు అంటే గ్రామీణ పరిపాలక సంస్థలుగా పేరు. రెండు కలిస్తేనే స్థానిక సంస్థలు. ఓకేనా? వీటికి సంబంధించిన ఎన్నిక వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? పరిపాలన ట్రిబ్యునల్స్. ఎవరు పరిష్కరిస్తారు? మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు పరిష్కరిస్తుంది. మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు వేటినండి? గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్. ఏ సంస్థలు అంటారు వీటిని? పంచాయతీరాజ్ అంటే గ్రామీణ పాలక సంస్థలు. ఈ ఎన్నికలకు సంబంధించిన వివాదాలు ఎవరు పరిష్కరిస్తారు? ఎవరు? మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు. పట్టణ, నగర పాలక సంస్థల ఎన్నికల వివాదాలని, ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నికల వివాదాలని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి గుర్తుంది కదా, మరి చెప్పాలా? ఓకే. అయితే వాస్తవానికి స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏ జాబితాలో ఉన్నవి? ఏ జాబితాలో ఉన్నాయి? రాష్ట్ర జాబితాలో ఉన్నప్పుడు వాటిపైన చట్టాలు చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం. కాకుండా నిర్వహించేది మాత్రం ఎవరు? ఎన్నికల కమిషన్. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ఏమైనా వివాదాలు వస్తే ఎవరు పరిష్కరించాలని చెప్పి 73వ సవరణ చెప్తుంది? ఎవరు? ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎవరిది?
ఎక్కడ చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వం. వీటిని ఏర్పాటు చేయాలి ట్రిబ్యునల్స్. కానీ ఇప్పుడు మనం చెప్పిన అంశాలలో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల వివాదాలు ఏ కోర్టు పరిష్కరిస్తుంది? మున్సిపల్ కోర్టు. పట్టణ నగరపాలక సంస్థల ఎన్నికల్ని కానీ నువ్వు ఏమి ఏర్పాటు చేయాలని చెప్తుంది రాజ్యాంగం? ట్రిబ్యునల్స్. కానీ ఏమి పరిష్కరిస్తున్నావి? జిల్లా కోర్టు, మున్సిపల్ కోర్టు. మరి రాజ్యాంగం అలా చెప్తే ఇవి ఎలా పరిష్కరిస్తున్నవి అంటే ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఉండేటటువంటి దిగువ కోర్టులు కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి? రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఏ జాబితాలో ఉన్నవి? కేంద్ర జాబితాలో. జిల్లా సెషన్ కోర్టు, సబ్ కోర్టు, మున్సిపల్ కోర్టు ఏ జాబితాలో ఉన్నవి? రాష్ట్ర జాబితాలో. వీటిని దిగువ కోర్టులు అంటాం. రాష్ట్ర జాబితాలో దిగువ కోర్టులు రాష్ట్ర జాబితాలో ఉన్నది. స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికల వివాదాలను పరిష్కరించేటటువంటి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసే అధికారం కూడా రాష్ట్రాలకే. అందువలన రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినవి తెలివిగా మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు రాష్ట్ర ప్రభుత్వం అధికార పరిధిలో, జిల్లా సెషన్ కోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంది. కాబట్టి ప్రభుత్వము ఈ రెండింటిని కూడా ఈ ఎన్నికల వివాదాలు వచ్చినప్పుడు పరిష్కరించేటటువంటి ట్రిబ్యునల్ అధికారం కూడా దానికే కల్పించినారు. ఎవరి జాబితాలో ఉండటం మూలంగా? రాష్ట్ర ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అధికారం కూడా ఎవరి చేతుల్లో ఉంది? రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఒక చిన్న విషయం కోసం చిన్న విషయం కోసం ప్రత్యేకంగా ఓ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి అది ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి ఎన్నికలను పరిష్కరించడం కోసం ఓ ప్రత్యేకమైన కోర్టును ఏర్పాటు చేయాలా? అందుకోసమే ఆ బాధ్యత నిర్వహించడం కోసం ఉన్న కోర్టులకే ఆ అధికారం కల్పించినాం. అయితే మీరు ఇంకొకటి కూడా పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల వివాదాలు ఎవరు పరిష్కరిస్తారని చెప్పినా మున్సిపల్. బట్ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టుగా పరిష్కరించదు. మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు దేనిగా పనిచేస్తుంది? ట్రిబ్యునల్ గా పనిచేస్తుంది. ట్రిబ్యునల్ గాని ఎందుకు అంటున్నానంటే వినండి, ట్రిబ్యునల్ ఉన్న ప్రత్యేకత సాధారణ కేసుల మాదిరిగా కోర్టులోకి తీసుకొచ్చి విచారించారు. వాటిని ఎన్నికల వివాదాలు ఫలానా తేదీ నాడు విచారించాలి, అప్పుడు అది ట్రిబ్యునల్ గా పనిచేస్తుంది, ఆ వివాదాన్ని పరిష్కరిస్తుంది. అంతే. అది సెలవు రోజా, వర్కింగ్ డేనా కోర్టు నిర్ణయిస్తుంది. సాధారణ కేసుల మాదిరిగా కోర్టు ముందుకు తీసుకొచ్చి కోర్టులో విచారణ చేసి తీర్పులు ఇవ్వడం జరిగింది. ట్రిబ్యునల్ గా విచారణ చేస్తుంది. అయితే ఈ ట్రిబ్యునల్ విచారణ చేసేటప్పుడు వీటికి కొన్ని అధికారాలు ఉండవు. అంటే మీకు ఎంపీటీసీ నియోజకవర్గాల ఏర్పాటు ఉందనుకోండి, లేక వార్డుల విభజన ఉందనుకోండి. ఎంపీటీసీ నియోజకవర్గాల ఏర్పాటు, జెడ్పీటీసీ నియోజకవర్గాల ఏర్పాటు, వార్డుల విభజన, గ్రామ పంచాయతీలో వార్డుల విభజన, వాటికి రిజర్వేషన్లు నిర్ణయించడం, ఇలాంటి అంశాలు ఉన్నాయి కదా. వీటిని విచారించే అధికారం ఈ ట్రిబ్యునల్స్ కు ఉండదు. ఎందుకని అంటే వార్డుల విభజన చేసిన, ఎంపీటీసీ నియోజకవర్గాలు ఏర్పాటు చేసిన, లేక జిల్లా పరిషత్ నియోజకవర్గాల ఏర్పాటు చేసిన, లేక రిజర్వేషన్ నిర్ణయించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసి నిర్ణయిస్తుంది? చట్టం చేసి. చట్టబద్ధతను విచారించే అధికారం కింది కోర్టులకు ఉండదు. విచారిస్తే ఎవరు విచారించాలి? హైకోర్టు మాత్రమే విచారిస్తుంది. అర్థమైతే ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ కల్పించినారు, ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించినారు, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించినారు. ఈ రిజర్వేషన్ మహిళలకు రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ ఇలా ఎందుకున్నవి? ఇవి రాజ్యాంగబద్ధమా కాదా, చట్టబద్ధమా కాదా అని విచారించగలిగే అధికారం ఈ దేశంలో ఇద్దరికే ఉంటుంది. ఎవరికి? ఒకటి హైకోర్టు, రెండు సుప్రీం. కింది కోర్టులకు ఆ అధికారం ఉండదు.
అందుకోసం నేను చెప్పింది నియోజకవర్గాలకు సంబంధించిన అంటే వార్డుల పునర్విభజన, ఎంపీటీసీ నియోజకవర్గాల ఏర్పాటు, రిజర్వేషన్లు ఇలాంటి వాటిపైన విచారణ చేసే అధికారం ట్రిబ్యునల్స్ కు లేదు. ఇవి మనకు ఎన్నో రాజ్యాంగ సవరణకు సంబంధించినవి 73వ రాజ్యాంగ. మరి 73వ రాజ్యాంగ సవరణని ఏ విధంగా అమలు జరిపినామో మన దేశంలో, భారతదేశంలో ఈ 73వ రాజ్యాంగ సవరణని ఏ విధంగా అమలు జరిపినారు అనేది ఆలోచన చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి అంశం ఏంటంటే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా అన్ని రాష్ట్రాల్లో 243K అధికరణ అనుసరించి అన్ని రాష్ట్రాలలో ఎన్నికల కమిషన్లను ఏర్పాటు చేసినారు, మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా. ఫస్ట్ థింగ్. రెండో అంశము 243I అధికరణ అనుసరించి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఫైనాన్స్ కమిషన్లను ఏర్పాటు చేసినారు. రెండు. మూడో విషయం ఏంటంటే మన దేశంలో కేవలం 4 రాష్ట్రాలు మాత్రమే ఈ 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలపై అధికారాలని స్థానిక సంస్థలకు బదిలీ చేసినవి 4 రాష్ట్రాలు మాత్రమే. ఒకటి అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్. ఈ 4 రాష్ట్రాలు మాత్రమే మొత్తం అధికారాలను స్థానిక స్వపరిపాలన సంస్థలకు బదిలీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కేవలం 21 అంశాలను మాత్రమే స్థానిక స్వపరిపాలన సంస్థలకు బదిలీ చేయడం జరిగింది. ఓకే. ఇకపోతే వీటిని అమలుపరిచే నేపథ్యంలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా మన దేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలందు 50% స్థానాలను మహిళలకు రిజర్వేషన్ చేసిన మొదటి రాష్ట్రం ఏ రాష్ట్రం? బీహార్ రాష్ట్రం. 50% ఆఫ్ ది సీట్స్ హావ్ బీన్ రిజర్వ్డ్ ఫర్ ది ఉమెన్ కేటగిరీ. అలాగే తర్వాత బీహార్ తర్వాత దాంట్లో లేవు రాయండి. ప్రస్తుతం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా స్థానిక స్వపరిపాలన సంస్థల యందు మహిళలకు యాభై శాతం స్థానాలను రిజర్వ్ చేయడం జరిగింది. ఓకే. ఇంకొక అంశం 1996లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లేని కారణంగా ఉన్నది ఎస్సీలు లేని కారణంగా, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ లేని కారణంగా వారికి కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. 1996లో షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగల నివాస ప్రాంతాలలో
పంచాయతీరాజ్ సంస్థలను అమలు పరచడం కోసం ప్రత్యేక చట్టం చేసినారు. దాని కింద స్టార్ మార్క్ చేసి షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగల నివాస ప్రాంతాలలో గ్రామ సభ యొక్క అనుమతి లేకుండా ఆ ప్రాంతాలలో అభివృద్ధి పనులను చేపట్టరాదు అనగా గనులను త్రవ్వటానికి అవకాశం లేదు. ఆ ప్రాంతానికి సంబంధించిన అటవీ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి కోసం వినియోగించాలంటే గ్రామ సభ అనుమతి అవసరం. ఇది లాస్ట్ టైం సివిల్ సర్వీసులో అడిగిన క్వశ్చన్. గ్రామ సభ అనుమతి అవసరం. ఓకే, నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించదు. అదేవిధంగా ఢిల్లీకి కూడా వర్తించదు. కింద స్టార్ మార్కేసి ఒకవేళ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఈ చట్టాన్ని అమలు పరచాలంటే ఆ రాష్ట్ర శాసనసభ చట్టం చేసుకోవచ్చును. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఈ 73వ రాజ్యాంగ సవరణ అమలు చేయని రాష్ట్రాలు 2 సార్. నేను అడిగింది వేరు, మీరు చెప్పారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఇది వర్తించరు. వర్తింపజేయాలంటే వాళ్ళు ప్రత్యేక చట్టం చేసి వర్తింపజేసుకోవచ్చును. అర్థమైనా? కానీ ప్రస్తుతం ఈ చట్టాన్ని అమలు చేయని కొన్ని రాష్ట్రాలు ఏమున్నాయి? నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ, ఈ 3 రాష్ట్రాలు కదా ప్రస్తుతం వరకు. క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది. అది ప్రస్తుతం 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అమలు చేయని రాష్ట్రాలు
నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ. రైట్. అయితే వీటికి కొన్ని అంటే ప్రత్యేకతలు ఉన్నవి. ఆ ప్రత్యేకతలను నేను మీ దృష్టిలో చూస్తాను. అందులో ముఖ్యంగా కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రంలో రెండు ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఉన్నాయి. ఏంటి రెండు ఇంపార్టెంట్ అయిన అంశాలు అంటే, ఒకటి, ఆ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏవైనా అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టినప్పుడు ఆ అభివృద్ధి పథకాల యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో, వాటి ద్వారా లబ్ధి పొందే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ లబ్ధిదారుల ఎంపికను గ్రామ సభల ద్వారానే ఎంపిక చేస్తారు. గ్రామ సభలోనే ఎంపిక చేస్తారు. ఇందిరమ్మ ఇల్లు ఇటువంటివి వచ్చినాయి అనుకోండి, ఇవి ఎవరికి చెందాలనే అంశం గ్రామ సభలోనే అన్నాను. గ్రామ సభలు అంటే ఎవరు సభ్యులుగా ఉంటారండి? ఓటర్లు. ఆ గ్రామంలో ఉన్న ఓటర్లను దాంట్లో సభ్యులుగా ఉంటారు. వాళ్ళ సమక్షంలోనే నిర్ణయిస్తారు. మన దగ్గర ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంకే ఇల్లు కానీ వస్తే ఎమ్మెల్యే ఇంటి కాడ కూర్చొని లిస్టు రాస్తారు, ఎండిఓ ఇంటి దగ్గరనే కూర్చొని లిస్టు రాస్తారు, మండలాధ్యక్షుడు ఇంటి దగ్గరనే కూర్చొని రాస్తారు, ఎంఆర్ఓ ఇంటి దగ్గరనే కూర్చొని లిస్టు రాస్తారు. కాస్త మండలాధ్యక్షుడు గట్టివాడు ఉంటే వాడింటి దగ్గర కూర్చొని రాస్తారు, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ లేక సర్పంచ్ ఇంటి దగ్గరనే కూర్చొని రాస్తారు. అంతేనా? పోతే ఇంకొకటి ఏంటి, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారు వాళ్ళు. కేరళ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకతలే లబ్ధిదారుల ఎంపికను గ్రామ సభలో నిర్ణయిస్తారంటే, దాంట్లో అలా నిర్ణయించడం మూలంగా అంటే నిర్ణయించేటటువంటి సందర్భంలో దేనికి ప్రాధాన్యత ఉంటుంది? పారదర్శకత, దాన్ని ట్రాన్స్పరెన్సీ. అంటే నిజంగా ఇల్లు లేదు వానికి ఇల్లు, అందరి ముందర నాకు ఇల్లు లేదని చెప్పి చిరంజీవికి వైట్ రేషన్ కార్డు రాసినట్టే ఉంటుంది. మహబూబాబాద్ జిల్లాలో రాసేటప్పుడు శివశంకర ప్రసాద్ అని చెప్పి రాస్తే మంచిగా ఫోటో, చిరంజీవి ఫోటో పెట్టి చూస్తే మంచిగా రేషన్, వైట్ రేషన్ కార్డు రాసేది. ఈ దేశంలో డబ్బులు ఇస్తే చాలా జరుగుతుంటాయి. ఉపేంద్ర భట్ అనేటటువంటి ఒక న్యాయమూర్తి గుజరాత్లో ఇద్దరికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆజ్ తక్ ఛానల్ వాళ్ళు ఏం చేసినారంటే, వెళ్ళి డబ్బులు ఇచ్చి వీరిద్దరికి అరెస్ట్ వారెంట్ జారీ చేయాలి ఈ కేసులు అని చెప్తే అరెస్ట్ వారెంట్ జారీ చేయాలి. ఎవరికి? ఒకటేమో ఏపీజే అబ్దుల్ కలాంకు, రెండోదేమో విఎన్ ఖరే అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి. అందువల్ల ఇలాంటి ఉపేంద్ర భట్ అతని పేరు, న్యాయమూర్తి పేరు. ఇవి ఎవడని వీరికి ఏం తెలియదు. అడ్రస్ మొత్తం సేమ్ అడ్రస్ రాసిస్తే ఇది రాష్ట్రపతి ఏమో మరి అని కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది రాయలేదు, అక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని రాయలేదు, అంతే. ఇక మిగతా పేరు అడ్రస్ మొత్తం రాస్తే మంచిగా వీరిద్దరిని అరెస్ట్ చేయాలని చెప్పి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అది మొత్తం సీడీ చేసి తీసుకుపోయి టీవీలో వేస్తే అప్పుడు అరే వీళ్ళు న్యాయమూర్తి అని అంటే, నీకు ప్రధాన న్యాయమూర్తి భారత రాష్ట్రపతి పేర్ల గురించి కూడా తెలియకపోతే, అబ్దుల్ కలాం అనే పేరు వచ్చినప్పుడైనా నువ్వు న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు మర్చిపోతే దానికి ఏముంటుంది? అందుకోసమే ఈ లబ్ధిదారుల ఎంపిక ఏదైతే ఉందో అది పారదర్శకతంగా ఉండాలన్న ఉద్దేశంతో గ్రామ సభలోనే. ఇంకొక అంశం ఉంటుంది, అది రాయండి. పీపుల్స్ ప్లాన్ పేరుతో జిల్లా ప్రణాళిక బోర్డుల ద్వారా ప్రణాళిక వికేంద్రీకరణ,
చేసి స్థానిక ప్రజల యొక్క అవసరాలు అభివృద్ధిని దృష్టి అందించుకొని ప్రణాళికలను రూపొందిస్తున్న రాష్ట్రం కేరళ. ఓకే, ఇకపోతే మనకు ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో పనిచేసే ప్రతినిధులకు అనేక విషయాలపైన సరైన శిక్షణ లేదు కాబట్టి కర్ణాటక రాష్ట్రం ఇప్పుడు అన్నా హజారే భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి పేరును సంపాదించడానికి ప్రధాన కారణం ఆయన గ్రాస్ రూట్ లెవెల్లో చేసిన కృషి ఏంటంటే ఈయన ఉండే ప్రాంతమైనటువంటి రాలేగాం సిద్దిక్ ప్రాంతాల్లో రాలేగాం సిద్దిక్ అక్కడ కొంతకాలం క్రితం ఎటు చూసినా కూడా ఎర్రరేగడి నేలలు కనిపిస్తూ ఎటు కూడా పచ్చదనం ఉండేది కాదు. ఆ టైంలో ఆయన ప్రజలందరినీ కూడా సమీకరించి 2 పనులు చేస్తున్నాడు. ఫస్ట్, ఒకటి చెత్త చెదారం ఎక్కడ ఉన్నా కూడా తీసుకొచ్చి మీ పొలాలలో, పంట పొలాలలో వేసేయండి. ఎక్కడ చెత్త దొరికినా కూడా ఏడ చెత్త చెదారం దొరికితే తీసుకొచ్చి పంట పొలాల్లో వేయండి. చాలా మంది పిచ్చిగిట్లు వేసిందండి, ఎందుకు ఇంత చెప్తున్నా అనుకున్నారు వాస్తవం స్టార్టింగ్లో. తర్వాత మీకు వీలున్న చోట ఎక్కడైనా గుంతలు తోవండి అని చెప్పినాడు. ఈ గుంతలు తోమంటాడు, చెత్త అంటాడు అని చెప్పి అందరూ చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్నారు. ఇక సరిగ్గా పెద్దమని చెప్తుడు అనే ఉద్దేశంతో చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక చోట్ల కూడా గుంతలు తవ్వినారు, చెత్త చెదారం తీసుకొచ్చి చేయాలలో వేసినారు. దాని ప్రతిఫలం 1 సంవత్సరంలోనే కనిపించింది. సంవత్సరంలో ఎలా కనిపించింది అంటే, ఈ గుంతలు తవ్విన దగ్గర ఇంకుడు గుంతల మాదిరిగా వర్షం పడిస్తే మొత్తం నిలిచి గ్రౌండ్ వాటర్ యొక్క లెవెల్ పెరిగింది. ఎక్కడైతే నువ్వు పంట పొలాల్లో చెత్త పడేసినావో, చెత్త వేసిన మీరంతా వర్షం వచ్చినప్పుడు చూస్తే మామూలుగా బయట ఉండేటటువంటి ప్రాంతం మొత్తం కూడా ఆరిపోతుంది. చెత్త ఉన్నటువంటి చోట పదును అంటే పైన ఉన్నటువంటి తేమ ఆరిపోదు. మీ అందరూ మీరు ప్రత్యేక నేను చెప్పాల్సింది ఏం లేదు. దీంతో ఏమైంది, వర్షాలు కొంచెం లేట్ అయినా కూడా ఇంకొకటి ఏంటి, ఒకవేళ వర్షం ఎక్కువ వచ్చింది అనుకోండి, అది గుల్లి ఎరువుగా మాది పొలాలు ముసలాన్ని చాలా తెలియకూడదు అని అప్పుడు అనుకున్నాను. ఇప్పటిదాకా ఉన్న పిచ్చోడు అనుకున్నారు, ఇంతకుముందు తెలివైన వాడు అనుకున్నాను. సో దాంతో స్టార్ట్ అయినటువంటి తన అనుభవాలని మరి కర్ణాటకలో ఉన్నటువంటి మొత్తం ప్రజాప్రతినిధులకు తన అనుభవాలు చెప్పాలి. మరి చెప్పాలంటే ఊరు గ్రామానికి అతను తిరగలేడు కదా అని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గ్రామ్ షాట్ అనేటటువంటి పేరుతోని ఒక ఉపగ్రహ ఛానల్ ఏర్పాటు చేసి స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధులకు సందీప్ పాండే నీటి వినియోగానికి సంబంధించి లేకపోతే అన్నా హజారే లాంటి వాళ్ళ యొక్క సందేశాలని, వాళ్ళ యొక్క అభిప్రాయాలని తెలియజేసేటటువంటి అవకాశం, అంటే ట్రైనింగ్ ఇచ్చేటటువంటి అవకాశం ప్రయత్నం చేసినారు. అలాగే గుజరాత్ రాష్ట్రంలో మొదటిసారిగా స్థానిక స్వపరిపాలనా సంస్థల ఎన్నికల్లో ఓటరు తప్పనిసరిగా ఓటు వేసేటటువంటి విధంగా ప్రత్యేక చట్టాన్ని రూపొందించడం జరిగింది. సరే, దీనిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నవి, చట్టం అమలు పైన కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నవి. మీరు స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో తప్పనిసరిగా ఓటు హక్కుని వినియోగించుకునేటట్టుగా చట్టం చేసిన రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం. ఓకే, అలాగే మరొక అంశం ఏంటంటే, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
గ్రామ్ స్వరాజ్ అనే పేరుతోని 3 సంస్థలకు కూడా ఎన్నికలని ప్రత్యక్ష పద్ధతిపై జరపడంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా ప్రతిపాదించినారు వాళ్ళు. ఇంకొక అంశం ఏంటంటే, ఫస్ట్ టైం ఎప్పుడో మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఆయన ఒక మాట అన్నాడు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ఏనాడైనా కూడా సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తించకపోతే వాళ్ళని మధ్యలోనే పదవి నుంచి తొలగించే పునరాయణం అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో మాదిరిగా భారతదేశంలో